హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో అరుణాచలం ట్రిప్ డీటెయిల్స్ షేర్ చేస్తానని చెప్పాను కదా. అరుణాచలంకి మేమైతే ట్రైన్లో వెళ్ళాము. ఎవ్రీ ట్యూస్డే హైదరాబాద్ నుండి అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. మేము ట్యూస్డే రోజు నైట్ 9 o'clock కల్లా చల్లపల్లిలో స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1:30, 2 అవుతుంది అరుణాచలంలో దిగేసరికి. మనకి రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ ఆటోస్ ఉంటాయి. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. మేము డైరెక్ట్ నార్త్ గోపురం దగ్గరికి వెళ్ళాము. నార్త్ గోపురం దగ్గరే మనకి చాలా రూమ్స్ ఉంటాయి. మనము మేక్ మై ట్రిప్లో కానీ ఓయిలో కూడా బుక్ చేసుకోవచ్చు. మేము డైరెక్ట్గా వెళ్ళాము. 1000 to 1200 ఛార్జ్ చేస్తారు రూమ్కి. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి రాజగోపురం దగ్గరికి వెళ్ళాము. గిరి ప్రదక్షిణ రాజగోపురం దగ్గరే స్టార్ట్ చేస్తారు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపాలు వెలిగించిన తర్వాత స్టార్ట్ చేశారు. మేము అలాగే చేసాము. అరౌండ్ 5 o'clock కల్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మనకి గిరి ప్రదక్షిణలో అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఎవ్రీ 1 kilometerకి మనకి డ్రింకింగ్ వాటర్ అండ్ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉంటాయి. అండ్ ఫుడ్ స్టాల్స్, కూర్చోడానికి చైర్స్ అండ్ షెడ్ ఉంటుంది. ఎండ కూడా ఉండకుండా మనం అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కాసేపు. అలా గిరి ప్రదక్షిణలో 8 లింగాలు ఉంటాయి. ప్రతి లింగాన్ని దర్శించుకుంటూ ఎవ్రీ లింగం దగ్గర దీపాలు కూడా వెలిగిస్తారు. అలా వెలిగించుకుంటూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మాకు కంప్లీట్ చేయడానికి అరౌండ్ 4.5 hours to 5 hours పట్టింది అన్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళేసరికి. మధ్యలో మనకి ఆల్మోస్ట్ 10 kilometers దాటిన తర్వాత మోక్ష మార్గం కూడా ఉంటుంది. అందులో నుండి వెళ్తే మోక్షం కలుగుతుంది అంటారు. మేము కూడా వెళ్ళాము అక్కడ నుండి. అరౌండ్ 10 అయింది మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసరికి. మళ్ళీ రాజగోపురం దగ్గర ఎండ్ చేసాము గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి నైట్ రూమ్లో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము. అరౌండ్ 6:30 కల్లా దర్శనంకి వెళ్ళాము. మేము 50 రూపీస్ టికెట్లో వెళ్ళాము. 1.5 hour పట్టింది. మేము వెళ్ళింది వీక్ డేస్లో అండ్ ఆ వీక్లో హాలిడేస్ కూడా ఏం లేవు కాబట్టి 1.5 hourలో దర్శనం అయిపోయింది. ఫ్రీ దర్శనం కూడా ఆల్మోస్ట్ 2.5 hoursలో కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ రష్ ఏం లేరు. అదే వీకెండ్స్లో ఆర్ హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్తే అరౌండ్ 4 to 5 hours పడుతుంది. అండ్ దర్శనం అయిపోగానే అక్కడే ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. మేము కూడా ప్రసాదం తీసుకొని గుడి బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత అక్కడే టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. నెక్స్ట్ అక్కడ నుండి పాండిచ్చేరికి బస్సులో వెళ్ళాము. మనకి పాండిచ్చేరికి చాలా బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి, ఆర్టీసీ బస్సెస్. మేము బస్సులో ఎలా వెళ్ళాము అండ్ పాండిచ్చేరిలో ఏమేమి ప్లేసెస్ ఉంటాయి చూడడానికి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్